హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే నా దగ్గర 2 శారీస్ ఉన్నాయి చూడండి. ఇవేమో ఒకే కస్టమర్‌వి. ఒకటి పట్టు శారీ, ఒకటేమో ఫ్యాన్సీ శారీ. వీటి బ్లౌజులయితే చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్‌కయితే మొత్తం కట్ వర్క్ ఇచ్చానండి. ఇలాగా అన్నీ ఈవెన్‌గా ఎంత బాగా వచ్చాయి చూడండి పర్ఫెక్ట్‌గా. నేను క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయకుండానే ఇలా కుట్టారనమాట. అవునండి. నిజమే. నేను మొత్తం చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే కుట్టేసాను. హ్యాండ్స్‌కి చూడండి ఎంత బాగొచ్చిందో. నాడలేమో ఇలా సింపుల్‌గా 3 అయితే పెట్టేసానన్నమాట. ఆహ్, ఈ ఈ కట్ వర్క్ ఎలా చేసుకోవచ్చు అంటే నేను ఒక వీడియో అయితే పెడతానండి. ఆహ్, నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా చూడండి. ఫ్రంట్ విషయానికొస్తే నార్మల్‌గానే పెట్టేసాను. పెద్ద హెవీ ఏం చేయలేదు. అయితే నేను ఈ డాట్స్ ఎలా పెడతాను అంటే చూడండి మధ్యలో ఒక లైన్ అనేది స్ట్రెయిట్‌గా వచ్చింది ప్రిన్స్ కట్ టైప్‌లో. అలా కుడతానన్నమాట. అది ఎలా అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే పెడతానండి. అసలు వీలవ్వట్లేదు నాకు. టోటల్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఒక వీడియో పెడతాను. నా ఛానెల్‌లోకెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి. ఈ కట్ వర్క్ ఏంటంటే మనము హ్యాండ్స్‌కి కట్ చేసేటప్పుడేమో స్ట్రెయిట్‌గా వస్తుంది. నెక్‌కి కట్ చేసేటప్పుడేమో రౌండ్‌గా అది నాకు ఈవెన్‌గా రావట్లేదు అన్న వాళ్ళకేంటంటే నేను పేపర్ కటింగ్ అయితే చూపిస్తానండి. హ్యాండ్స్‌కి ఎలా కట్ చేసుకోవచ్చు, నెక్‌కి ఎలా కట్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఒకసారి నా ఛానెల్ అయితే చూడండి. నెక్స్ట్ శారీ ఏంటంటే మొత్తం ఫ్యాన్సీ శారీ. ఇదేంటంటే మొత్తం కింద కుందన్ వర్క్ తోటి చాలా బాగా వచ్చిందండి. నాకు ఇలాంటి శారీస్ అంటే ఇష్టం. పట్టు ఏంటంటే క్యారీ చేయడానికి ఇబ్బందయితుంది కదా! ఇవైతే కంఫర్టబుల్‌గా చాలా బావుంటాయి కదా! నాకు ఇలాంటి ఒకటి కొనుక్కుంటాను అంటే పైన అస్సలు వినడన్నమాట. "నువ్వు ఫస్ట్ ఉన్నాయి కట్టు. నువ్వు ఒక్కరోజు కూడా కట్టవు గానీ అవి కొనుక్కొని అన్ని ఎందుకు" అంటాడన్నమాట. ఓకే. కమ్ టు ద టాపిక్. ఆ విషయం వదిలేసేయండి. మా ఇద్దరికి అదంతా ఉన్నదేలే గానీ లట్కన్స్ అయితే ఇలా పెట్టాను. దానికి దీనికి డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పేసి మిడిల్‌లో అయితే డ్రాప్ ఇచ్చాను. బట్ ఇది కొంచెం అదైతే పట్టు సారీ కాబట్టి స్టిఫ్‌గా అలాగే నిలబడి మంచిగా కనిపించింది. ఇది అలా కాదు. వేసుకుంటే అయితే మంచిగా కనిపిస్తుంది షేప్ అయితే. ఓకే. దీని కింద మరి సింపుల్‌గా ఉందని చెప్పేసి ఇలా ఒక 3 బటన్స్ అయితే కుట్టానన్నమాట. కుట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్‌కేమో శారీలో వచ్చిన వర్కే వచ్చిందన్నమాట. నేను దానికి ఏం చేయలేదు. ఫ్రంట్ అయితే ఫ్రంట్స్ కట్ ఇవ్వలేదండి. నార్మల్ బ్లౌజ్ లాగానే కావాలి. బట్ వెనకాల మాత్రం డ్రాప్ కావాలి అని చెప్పారు. అందుకే ఇలా కుట్టాననమాట. చాలా బాగా సెట్ అవుతుంది. అందరూ బోట్ నెక్ వేయలేరు కదా! అలాంటి వాళ్ళ కోసం ఇలా సెట్ చేయొచ్చు మీరు కూడా. చాలా బాగా ఉంటది. అందరూ కూడా కుట్టించుకునే విధంగా ఉంటుందన్నమాట. ఓకే. ఈ బ్లౌజ్ విషయంలోనైనా, కట్ వర్క్ బ్లౌజ్ విషయంలోనైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకే అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.